మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి. మార్నింగ్ 4కి వెళ్ళేసి ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ టెంపుల్లో కూడా మహా ఉత్సవం ఏంటంటే ఉత్తర ద్వారం అనేది మనకు ఓపెన్ చేయబడుతుంది. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం కోసం ఈరోజు మొత్తం మేము ఫ్యామిలీ మొత్తము అంతా రెడీ అవుతూ ఉన్నారు. మొత్తము టెంపుల్కి వెళ్ళడానికి ఉత్తర ద్వార దర్శనానికి చాలా 4 గంటలకి వెళ్ళేసి అంతా స్నానాలు చేసి అంతా రెడీ అవుతూ ఉన్నారు. యా ఓకే, లక్కీ రెడీ అయింది. అదిగా అలాగే అమ్మ రెడీ అయింది, కాఫీ తాగుతూ ఉంది. అదిగా వాడు చందుగాడు, మా వాడు చందు రెడీ అయినాడు. నేను రెడీ అయినా. మహేంద్ర కూడా రెడీ అయింది. ఓకే, యా గో టు టెంపుల్. అక్కడ చూద్దాం. మొత్తం టెంపుల్ అంతా చూపిద్దాం. ఓకే, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అనంతపూర్ విషయాలన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మొదలయ్యామండి. ఇంటి దగ్గర 2 బండ్ల మీద గుడికి వెళ్ళడానికి మొదలు పెట్టాము. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5 o'clock అయింది. ఎందుకంటే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసేటప్పుడు ఎక్కువ జనాలు వచ్చేస్తారు. కొంచెం లేట్ అవుతే అప్పుడు మనకు దర్శనం అనేది బాగా లేట్ అవుతుంది. అందుకే తొందరగా ఉదయమే చాలా 4 గంటలకే లేచి రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ వాతావరణం ఇలాగుంది. మొత్తం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా మొత్తం అంతా కూడా ఈ హౌసింగ్ బోర్డ్ అనంతపురం లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ టెంపుల్లో మొత్తం అన్ని రకాలుగా ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది లేకోకుండా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. ఎక్కువ జనాభా వస్తారు కాబట్టి మొత్తం అన్ని బ్యారికేడ్లు కూడా కట్టడం జరిగింది. మొత్తం అంతా ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికే సుమారుగా వచ్చి ఉన్నారండి. చాలామంది ఆల్రెడీ భక్తులు వచ్చి ఉన్నారు. మేము కూడా క్యూలో నిలబడ్డాము. మాకు కూడా కొంచెం సమయం పడుతూ ఉంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూడండి, చాలామంది వస్తున్నారు. మేము కూడా అంతా రెడీ అయ్యాము. లైన్లో నిలబడి ఉన్నాం దర్శనం కోసం. ఎక్కువ మంది అయితే వచ్చేసారు అప్పటికే చాలామంది. ఇలాగనే ఎందుకంటే కొంతమంది బయటకు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం లేట్గా వస్తే లేట్ అవుతుంది దర్శనం అని బాగా తొందరగానే చాలామంది రెడీ అయ్యి వచ్చారు. మావాడు మేము అంతా కూడా లైన్లో నిలబడి ఉన్నాము దర్శనం కోసం, స్వామి దర్శనం కోసం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ టైంకి లేస్తే చాలా ఉత్సాహంగా ఉంటుందండి మన బాడీ అనేది. కాకపోతే ఏమంటే మనం లేయం. మనకు ఏవి పని లేకపోతే దాదాపుగా పడుకొనేస్తాము తెల్లారే వరకు కూడా. నిజంగా 4కి గాన 5కి గాన లేస్తే మనకు టైం చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువగా ఉంటుంది మనకి ఏదైనా పని చేసుకోవడానికి. కానీ అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అర్లీగా లేస్తే ఇంకా చాలా బెటరు. మా వాడికి కాలు నొప్పిస్తానని చెప్పేసి ఇక్కడ ఇంద్రాను మా చందు మొత్తం ఇక్కడ కూర్చున్నారు. మొత్తము ఆ చైర్లో కూర్చున్నారు. ఇంకా కొద్దిసేపటికి మనం దర్శనానికి దగ్గరకు పడతామండి. మనము చూడండి చాలామంది అప్పటికే వచ్చేసారు. చాలామంది వెయిటింగ్ ఫర్ దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చాలామంది ఇక్కడ మంచిగా డెకరేట్ చేశారండి. టెంపుల్లో మాత్రము చాలా అట్రాక్టివ్గా ఉంది. మంచిగా డెకరేట్ చేశారు మొత్తం అంతా కూడా. ఇంకా మనము దగ్గరకు వచ్చాము. ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకోవడానికి దగ్గరలో ఉన్నాము. చాలామంది భక్తులు చూడండి ఎలా ఉన్నారు, అంతా కూడా వెయిటింగ్ చేస్తున్నారు. చాలా అసలు ఉత్తర ద్వారం అనేది మంచిగా డెకరేట్ చేశారు పూలతో. అక్కడ మనకు దేవుడు ఉంటాడు, దేవుడిని మనము దర్శించుకుంటాము. ఓకే, చాలా దగ్గరకు వచ్చామండి టెంపుల్లో. చాలాసేపు అయింది. దాదాపుగా మేము నిలబడింది ఒక 20 నిమిషాల వరకు పట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ ద్వారం మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము.
ఇక్కడ స్వామివారిని అక్కడే మనకు చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా మంచి ఉదయం అండి. ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల అనేక పుణ్యాలు వస్తాయని, పాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని మనకి పూర్వం నుంచి పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట అండి. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా కుతూహలంగా అర్లీగా చాలామంది దర్శనాలు చేసుకుంటారు. అది మంచి పరిణామం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెళ్ళండి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా, నిజమండి. గోవింద 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 అని స్మరించుకుంటే మనకు అన్ని వేళలా మనకు తోడుండేటువంటి వెంకటేశ్వర స్వామి మనకు ఎల్లవేళలా మనల్ని కాపాడుతాడండి. మనకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనకు బయట ఉన్నటువంటి చిన్న వినాయక టెంపుల్, అలాగే మనకు పద్మావతి టెంపుల్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. మనకు బయటకు వస్తున్నామండి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తున్నాం. బయటకు వస్తూ ఉంటే ఇక్కడ మనకు ప్రసాదంగా లడ్డు ఇస్తున్నారండి. ప్రతి భక్తునికి కూడా ప్రసాదంగా లడ్డు, ఇక్కడ చూడండి, లడ్డు లాంటి పిల్లవాడు మనకి ఇక్కడ కవర్స్ ఇస్తున్నాడు. అవి గిన్నెలు, పేపర్ కవర్లు. ఇక్కడ మనకు లడ్డు అనేది ప్రసాదంగా ఇస్తున్నారు. మేము దర్శించాము, మేము ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గోవింద 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 అనుకోండి. ఎవరైతే ఈ వీడియో చూశారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం అనంతపురంలోని ప్రతి విషయాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ.